ఇక్కడ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ఉటంకించడం జరిగింది. అదేంటి అంటే ఒక భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది. భార్య అతడి మీద 498A పెట్టింది. ఆ తర్వాత అతడి నుంచి ఆర్థికంగా ఎంత రావాలో అంత తను రాబట్టగలిగింది. అయినా తన పగ తీరలేదు. ఇంకా అతన్ని అరెస్ట్ చేయించాలి అనుకుంది. దానికి తను ఉపయోగించిన అస్త్రం ఏంటి అంటే తన కూతురు ఎవరైతే ఉందో ఆ కూతురు 14 సంవత్సరాల కుమార్తెని తన తండ్రి ఆ బిడ్డని వేధించాడు అని చెప్పి కేసు పెట్టించింది 14 సంవత్సరాల పాపతో. ఆ తర్వాత అతన్ని కింద అంటే ఇప్పటి వరకు 498A పాటు మళ్ళీ కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 నెలల పాటు జైలుకు కూడా వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతడు లీగల్గా ఫైట్ చేసిన క్రమంలో ఒక రకంగా తల్లిని ఈ బిడ్డని సపరేట్గా విచారణ జరిపినప్పుడు ఇది అబద్ధం అని తేలింది. కేవలం తల్లి మాత్రమే ఆ పాపతో అబద్ధాలు చెప్పించింది. తన తండ్రి ఆ విధంగా చేయలేదు అని ఆ పాప చెప్పిన తర్వాత ఒక రకంగా అతను మానసికంగా బయటపడ్డాడు. అదే పడకపోతే ఈ స్థాయిలోకి కూడా తల్లులు తమ పిల్లల్ని, అది కూడా ఆడపిల్లలు పుట్టిన తల్లులకి ఇది ఒక అస్త్రంగా ఉందన్నమాట.